ప్రియమైన ప్రేక్షకులారా, మీ అందరికీ ప్రభు నామంలో వందనములు తెలియజేస్తూ, ఈ దినపు వీడియోలో గడిచిన కాలంలో మనం సోల్ అనే అంశం గురించి మాట్లాడుకున్నాము. సోల్ అనే ఇంగ్లీష్ పదం ఇంగ్లీష్ బైబిల్లో ఏ విధంగా ఉన్నది, దాని తెలుగు భావం ఏ విధంగా వచ్చిందో మనం మాట్లాడుకున్నాం. అందులో సోల్ అంటే జీవము కలిగిన శరీరము అని అర్థం. జీవాత్మ అంటారు. అంటే జీవము కలిగిన శరీరాన్ని ఆత్మ అని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. కాబట్టి సోల్ గురించి ఆ విధంగా మనం తెలుసుకున్న తర్వాత ఈరోజు స్పిరిట్ గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే స్పిరిట్ కూడా తెలుగులో ఆత్మ అనే రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలుగు భాష, తెలుగు బైబిల్లో స్పిరిట్ అంటే ఆత్మ అని రాయబడినప్పుడు అక్కడ మనం సోల్ అని తెలుసుకుని ఉన్నాం, దానికి కూడా ఆత్మ అని రాశారు. ఇప్పుడు మనం చదువుతున్న ఆత్మ అది సోల్కి సంబంధించిందా స్పిరిట్కి సంబంధించిందో మనకి అర్థం కాదు. కాబట్టి కాంటెక్స్ట్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు స్పిరిట్ అంటే ఏమిటి అనేది ఒక పాయింట్, అంటే ఒక అంశం తెలుసుకుందాం. స్పిరిట్ అనేది చాలా స్పిరిట్లు ఉన్నాయి మనకి తెలుగు బైబిల్లో. ఒక స్పిరిట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. స్పిరిట్ ఆఫ్ లైఫ్ అంటే మన శరీరంలో ఉండే ఊపిరినే స్పిరిట్ అని కూడా రాయడం జరిగింది. కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్లో స్పిరిట్ని ఊపిరి అని రాసేస్తే మనకు అంత సమస్య ఉండకపోను, కానీ ఇక్కడ స్పిరిట్ అని రాయడం వలన అక్కడ స్పిరిట్ అంటే ఆత్మ అంటున్నాము, ఇక్కడ స్పిరిట్ అంటే ఇది కూడా ఆత్మ అయి ఉంటుంది. కాబట్టి ఆత్మ మన శరీరం నుంచి వెళ్ళిపోతుంది అనే దానికి గడిచిన కాలంలో మనం నేర్చుకున్న అంశానికి దీనికి ఏమైనా లింకు చేసేసుకుని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అటువంటిది లేకుండా ఈరోజు స్పిరిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏమో చూస్తున్నాం. ఇందులో మొదటిగా ఏం రాయబడిందంటే, ద ఇన్స్పైర్డ్ రైటర్స్ ఆఫ్ ద బైబిల్ టెల్ us జస్ట్ వాట్ బికమ్స్ ద స్పిరిట్. చాలామంది బైబిల్ పరిశోధకులు దీని గురించి స్పిరిట్ అంటే ఏమిటి అనే అంశం గురించి రాయడం జరిగింది. అండ్ దే ఆల్ టెల్ us వాట్ బికమ్స్ ద స్పిరిట్ ఆఫ్ దోస్ హూ ఆర్ డివోటెడ్ ఫాలోవర్స్ ఆఫ్ ద క్రైస్ట్. ప్రభువు యొక్క సేవకులుగా తమను తాను సమర్పించుకున్న వారు ఏమైపోతారు, వారి ఆత్మలు ఏ విధంగా ఉంటాయి, వారు దేవర్ ఫెయిత్ఫుల్ ఈవెన్ అన్ టు ద డెత్. వారు మరణించేంత వరకు విశ్వాస వీరులుగా ఉండినప్పుడు వారి ఆత్మలు ఏమవుతాయి, ఏది ఆత్మగా మారుతుంది అనేది చాలామంది విశ్లేషకులు విశ్లేషించారు. కానీ మనకి లేఖనం ఏం విశ్లేషిస్తుందో దాన్ని మనం తీసుకుంటాం. ఇట్ వుడ్ నాట్ డూ ఫర్ అస్ టు సే వాట్ బికమ్స్ ఆఫ్ దోస్ స్పిరిట్స్. అయితే ఆ స్పిరిట్స్ ఏవి అనేది మనము ఏమీ డిసైడ్ చేయక్కర్లేదు, మన సొంత తెలివితేటలతో ఏమీ చేయక్కర్లేదు. టూ మెనీ సో కాల్డ్ లీడర్స్ ఆఫ్ ద రిలీజియన్స్ థాట్ హ్యావ్ థియరైజ్డ్ అండ్ స్పెక్యులేటెడ్. వారు అనేక మంది మన బైబిల్ స్కాలర్స్ దీని గురించి రకరకాల థియరీలు ప్రవేశపెట్టారు. వాళ్ళ ఆలోచనకు అనుకూలమైన థియరీలు ఎవరికి వారు ప్రవేశపెట్టడం జరిగింది. యాజ్ టు వాట్ బికమ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద డిపార్టెడ్ డెడ్. అయితే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో నుంచి ఏ భాగం వెళ్ళిపోయి స్పిరిట్గా మారుతుంది, ఆత్మగా మారుతుంది అనేది ఒక్కొక్క విశ్లేషకుడు ఒక్కొక్క విశ్లేషణ ఇచ్చి ఉన్నారు. కానీ చూద్దాం మనం ఏం తీసుకుందాము. అండ్ హ్యావ్ సెట్ ఫోర్త్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ వెయిన్ ఇమాజినింగ్స్. వారు ఊహించినవే వారు ఆ విధంగా చేయడం జరిగింది, వారు రాయడం జరిగింది. అయితే లెట్ us నాట్ యాక్ట్ టు ద ఆఫుల్ కన్ఫ్యూషన్ ఆఫ్ దిస్ ప్రెజెంటింగ్ ఐడియాస్ ఆఫ్ అవర్ ఓన్. మన సొంత ఉద్దేశాలను అందులో ప్రవేశపెట్టి స్పిరిట్ గురించి మనం తప్పుగా ఆలోచించడానికి, ఆ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వడానికి, సందిగ్ధంలో పడడానికి మనకేం అవసరం లేదు. బట్ లెట్ us hear what the scriptures declare. లేఖనం ఏం చెప్తుందో దానిని మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకుందాం. Recognizing that what the Lord God is surely able to guide us into the knowledge of truth. సత్యదేవుడు మనల్ని తప్పకుండా ఇందులోకి సత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. ఈ విషయంలో చూద్దాం ఏం చెప్తారు. వి రీడ్ ఇప్పుడు ప్రసంగి 12:7. అక్కడ ఏం రాసి ఉంటుందంటే,
Then shall dust return to the dust, dust return to earth as it was, and the spirit shall return to God who gave it. మన్నైనది వెనకటికి మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది మన శరీరం. మన శరీరం మట్టితో తయారు చేయబడిందని లేఖనంలో రాసి ఉంటుంది కాబట్టి మట్టి శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవునికి, ఆత్మ ఎలా వచ్చింది లోపలికి? మన నాసికా రంధ్రముల ద్వారా గాలిని ఊదగా నరుడు జీవాత్మ ఆయన అని ఆదికాండము 2:7 ఉంటుంది కదా. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అంటాడు. అక్కడ ఆ జీవాత్మ ఏది దేవుని ద్వారా మన శరీరంలో ప్రవేశపెట్టబడిందో దట్ ఈస్ బ్రీత్ ఆఫ్ లైఫ్. ఆ జీవాత్మ అనగా ఊపిరి, దానిని మనకి స్పిరిట్ అని రాయడం జరిగింది. కాబట్టి ఆ స్పిరిట్ బయటకు వెళ్ళిపోతుంది. ఏదో ఆత్మ దేవునికి దగ్గరికి వెళ్ళిపోతుంది అని మనకి సినిమాలో టీవీలో చూపించినట్టు కాదు, కానీ మన బయటకు వెళ్ళిపోయేది మన ఊపిరి మాత్రమే. దిస్ టెక్స్ట్ రిమైండ్ us the original sentence of death pronounced upon the Adam and his disobedience. ఆదాము చూపించిన అవిధేయత వలన ఆదాముకు పెట్టబడిన శాపం ఏమిటి అంటే మరణం. మరణం అంటే ఏం జరుగుతుంది? ఊపిరిపోతుంది, దట్స్ ఆల్. ఇంకంతే, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. వాడి శరీరం మట్టిలోకి వెళ్ళిపోయినాక అతను ఊపిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, దేవుడే ఇచ్చాడు కాబట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఊపిరి దేవుడు సర్వాంతర్యామి కాబట్టి అది గాలిలో కలిసిపోతుంది. He had been formed out of the dust, therefore he should forfeit his life and return to the dust and he died. ఏదేనండి మనం మాట్లాడుకున్నట్టు ఆయన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. అయితే బ్రీత్ ఆఫ్ లైఫ్ని స్పిరిట్ అని రాయడం జరిగింది. స్పిరిట్ అనగా ఊపిరి అని అర్థం. ఈ పాఠంలో మాత్రమే స్పిరిట్ అంటే ఊపిరి. వేరే వేరే పాఠాల్లో వేరే వేరే స్పిరిట్లు ఉంటాయి, నేను చెప్తాను ఒక్కొక్కటి వరుసగా, ఇప్పుడు కాదు. ఇది కేవలం స్పిరిట్ అనగా ఊపిరి అనే అంశం మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద ఎనర్జైజింగ్ లైఫ్ ఆఫ్ ప్రిన్సిపల్, ఈ ఊపిరిని ఎనర్జైజింగ్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్, మన జీవన విధానాన్ని ఉత్తేజపరిచి జీవించేలాగా చేసే ఒక శక్తియే ఈ స్పిరిట్. వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ అండ్ రిటర్న్ టు ద గాడ్. ఆ శక్తిని దేవుడు తీసేసుకుంటాడు. ఆ శక్తి మనకి వాయువు రూపంలో, నాసికారంధ్రంలో గాలిని ఊదుగా అంటే గాలి రూపంలో అది మన శరీరంలో పనిచేస్తూ ఉంటుంది. మనం పుట్టినప్పుడు, మనం చనిపోయినప్పుడు ఆ గాలి అనే ఆ శక్తి, దేవుడు ప్రవేశపెట్టిన ఆ శక్తి, గాలి ఇక్కడ అంతా ఉంటుంది కానీ వాడి ముక్కులో మనం గాలి ప్రవేశపెట్టలేం. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటిలేటర్ పెట్టి చేస్తాడు, కానీ ఆ వెంటిలేటర్ తీస్తే మళ్ళీ వాడు చచ్చిపోతాడు. కానీ దేవుడు ఆ నాసికారంధ్రంలో గాలి ఊదగా అది నిరంతరం అతడు మరణించేంత వరకు, తనంతడు తాను ఊపిరి పీల్చుకోలేనంత వరకు ఆ గాలి అతను నాసికారంధ్రముల్లో, అతని ఊపిరితిత్తుల్లో పనిచేస్తూనే ఉంటుంది. సత్ఫలితంగా ఆ శరీరం యాక్టివ్గా ఎనర్జైజ్ అయి ఉంటుంది, బలం పొందుకుని ఉంటుంది. ద లివింగ్ సోల్, ద ఇంటెలిజెంట్ బీయింగ్. ఈ లివింగ్ సోల్ అనేటువంటి మాటకి బుద్ధిజీవి అని కూడా మీనింగ్ ఉంటుంది. బుద్ధిజీవి, మన శరీరంలో మన బుద్ధికి ప్రధానమైన కారణం మన మెదడు. ఆ మెదడుకి రక్త సరఫరా చేసేది గుండె, ఆ రక్తంలో ఆక్సిజన్ నింపేది ఊపిరితిత్తులు. కాబట్టి ఆ ఊపిరి అనేటువంటిది మన శరీరంలోకి పోయి మనకున్న రక్తాన్ని ఆక్సిజన్ పట్టుకునేటట్టు చేసి ఆ ఆక్సిజన్తో మళ్ళీ మెదడుకి వెళ్ళి అక్కడ మనకి జ్ఞానం కలిగిస్తుంది. కాబట్టి లివింగ్ సోల్ అంటే జీవాత్మ అనే జీవించి ఉన్న నరునిని బుద్ధిజీవి అని కూడా అంటాడు. కానీ వాడు చనిపోయినప్పుడు ఆ ఊపిరి బయటకు పోవడం వలన మరి ఇంకా ఆ తర్వాత వాడు ఇంకా బుద్ధిజీవి ఏమీ కాడు, ఒట్టి శవం అంటాం మనం. అందుకనే మనం ఆ శవానికి తనంతట తాను లేచి ఏ పని చేసుకునేది, ఆలోచించేది కూడా తనకు తెలియదు శవంకి. అలా అనేసి పోయిన ఊపిరి కూడా, శరీరం లేకుండా ఊపిరి కూడా ఎవరిని ఏమీ చేయలేదు. కాబట్టి ఇంకొక లేఖనం కూడా ఉంటుంది, ఆత్మకు మరణం లేదు అని మనకి చెప్పబడుతున్న వాక్యాలు ఎంత తప్పో ఇక్కడ చూడండి. ఎహెజ్కేలు 18:4 ఏముంటుందంటే, లేఖనం ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాస్తుంది అంటే, ద సోల్ దట్ సిన్ ఇట్ షల్ డై. సోల్ దట్ సిన్, ఈ సోల్ చూడండి, ఆదికాండం 2:7 రాసిన సోలే ఇది. ఆ సోలే ఇక్కడ కూడా రాశారు.
సోల్ దట్ సిన్, పాపము చేసిన సోల్ మరణిస్తుంది అని రాశాడు. ఈ సోల్కి మనం ఏం చెప్తున్నాము? ఆత్మ అని చెప్తున్నాము. ఆత్మ మరణించదని మనం చెప్తున్నాం. లేఖనం ఏం చెప్తుంది? ఆత్మ చనిపోతుందని చెప్తుంది. అయితే ఈ సోల్ని అక్కడ ఆదికాండంలో ఆత్మని ట్రాన్స్లేషన్ చేసిన మన వాళ్ళు ఇక్కడ ఎహెచ్కేల్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఎలా ట్రాన్స్లేట్ చేశారు చూడండి. మన బైబిల్లో, తెలుగు బైబిల్లో 18:4 ఎహెచ్కేల్, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమో కుమారులేమో అందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. చూసారా, ఇక్కడ మళ్ళీ మనిషిని ఉద్దేశించి రాశారు. ఇక్కడ కూడా ఆత్మ అని రాయొచ్చు కదా. చూసారా, సేమ్ సోల్ ఇక్కడ రాశారు, సేమ్ సోల్ అక్కడ రాశారు. అక్కడ ఆత్మ అని రాశారు దానికి, ఇక్కడేమో పాపము చేయువాడు, సిన్నింగ్ సోల్ అనగా పాపము చేయవాడు అని రాశారు. కాబట్టి ప్రియులారా, మనం ఈ కీలకమైన పాయింట్లను అర్థం చేసుకుంటే బైబిల్ చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఆత్మకి మరణం లేదు అనేది ఒకటి తప్పు. ఆత్మకి మరణం ఉంటుంది. ఆత్మ అనగా జీవించుచున్న నరుడు, వాడిని ఆత్మ అంటారు. అక్కడ ఇక్కడ అది సోల్. ఈ స్పిరిట్ ఈస్ డిఫరెంట్. స్పిరిట్ అనగా ఊపిరి. ఫ్రమ్ దీస్ స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద స్పిరిట్ ఆఫ్ ద థీఫ్ అండ్ ఆల్ హూ డై రిటర్న్స్ టు గాడ్. కాబట్టి ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారితో పాటు పక్కనే మరణించిన మరొక దొంగడు ఉంటాడు. వాడి గురించి నీవు నాతో పరదేశంలో ఉందువు అని చెప్పి ఉంటారు కదా ప్రభువారు. అయితే ప్రభువు చనిపోయిన తర్వాత ప్రభు ఆత్మ దేవునికి అప్పజెప్పాడు అని చెప్పి రాసి ఉంటుంది. ప్రభు ఆత్మ దేవునికి అప్పజెప్పినప్పుడు ఏం అప్పజెప్పారో పై లేఖనాలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఆ ఊపిరే అప్పజెప్పారు. ఇక రెండోది, మరి ప్రభువే తన ఊపిరిని దేవునికి అప్పజెప్పి ఆయన మట్టి అయిన ఆ శరీరాన్ని తిరిగి ప్యాక్ చేసి సమాధిలో పెట్టారు కదా 3 రోజుల కోసం. మరి దొంగోడు కూడా అంతే కదా జరుగుతుంది. వాడు విడిచిపెట్టేది కూడా ఊపిరే కదా. నీవు నాతో పరదేశంలో ఉంది అంటే వీడెక్కడ పరదేశంలో ఉంటాడు? వీడి ఆత్మ కూడా అక్కడికే వెళ్ళింది. అంటే వీడి ఊపిరి కూడా అందరి ఊపిరిలాగే గాలిలో కలిసిపోయింది అనమాట. సో ది సిన్నింగ్ ప్రిన్సిపల్, ద యానిమేటింగ్ ప్రిన్సిపల్ స్పిరిట్ ఏమంటే కాల్డ్ లైఫ్. స్పిరిట్ అనగా ఇక్కడ జీవము, ఊపిరి అని మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ టు బి గివెన్ టు ద ఆల్ ఫెయిత్ఫుల్ అండ్ ఒబీడియంట్ ఇన్ ద రిజరెక్షన్. ఈ స్పిరిట్స్ని అంటే ఈ ఊపిరిని మన పునరుద్ధానంలో మనం తిరిగి పొందుకుంటాం. మనం అందరం పునరుద్ధానం అయ్యేటప్పుడు దేవుడు మనకిచ్చేది ఈ ఊపిరే. కొత్త శరీరాలు వస్తాయి, ఈ పాత శరీరంతో సంబంధం లేదు. కొత్త శరీరాలు వస్తాయి. కొత్త శరీరంతో ఆ ఊపిరి, మనం ఏ ఊపిరైతే ఇప్పుడు దేవునికి అప్పజెప్పేస్తున్నామో ఆ ఊపిరే మనకి తిరిగి ఇస్తాడు. కాబట్టి ఆత్మకు మరణం లేదు, ఆత్మ చచ్చిపోయి దెయ్యంలాగా అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, లేకపోతే ఎక్కడ చెట్ల మీద పుట్ల మీద కూర్చుంటుంది, అదంతా అబ్సర్డ్. ఇట్ ఈస్ ఆల్ ట్రాష్ అండి. అదంతా లేఖనంలో అలా లేదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే స్పిరిట్ అనగా ఊపిరి, సోల్ అనగా ఊపిరి కలిగిన శరీరము అని తెలుసుకుంటే చాలు. స్పిరిట్ మీద మరొక సిరీస్లో ఇంకొక పాఠం చేస్తాము. దీనికి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద నొక్కండి. మేము ఏమైనా కొత్తది ప్రవేశపెట్టినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నమస్తే.